మొదలు పెట్టేసుకున్నాం. చాలా సమయం అయిపోయింది. ఆది కాండము 3వ అధ్యాయము 12, 13 వచనాల దగ్గర నిన్న మనం ఆపుకున్నాం. సో ఆదాము తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే తనలో ఈ మంచి చెడు వివేచన చేయటకు గల ఈ సాధారణంగా పదాలు రెండు చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మంచి చెడులను తెలుసుకునే లేదంటే వివేచన చేసే చెట్టు ఫలం అన్నప్పుడు ఏది మంచో ఏది చెడో మనం గుర్తించగలుగుతాం అన్నట్టుగా ఆ పదం కనబడుతుంటుంది. కానీ వాస్తవంగా మనకి ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళినా లేదా మూల భాషలోకి వెళ్ళినా కూడా ఏమంటాడంటే ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అంటాడు. అంటే మంచికి సంబంధించిన జ్ఞానము, చెడుకు సంబంధించిన జ్ఞానం రెండు కూడా మనలోకి వచ్చేసాయి. రాధామవలోకి ఈ రెండు వచ్చేసినాయి. మంచికి సంబంధించిన జ్ఞానం వచ్చింది, చెడుకు సంబంధించిన జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అలా ఎందుకు పెట్టాడు దేవుడి చెట్టు? మామూలుగా ఇది తింటే నీకు చెడుతనం వచ్చేస్తుంది, పూర్తిగా చెడ్డవాడు అయిపోతావు, లేదంటే ఈ చెడుని జరిగించేటటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుతావు అని అనొచ్చు ఆ చెట్టు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు చెప్పండి, ఆదాముకి మంచిని తెలుసుకున్నట్టుకు మాత్రమే అవకాశం ఉండేటట్టుగా దేవుడు సృష్టించాడు. ఇప్పుడు మంచితో పాటు ఆదాముకి మంచితనం ఒకటే తెలుసు. ఇప్పుడు ఈ మంచిని గూర్చిన జ్ఞానము, చెడును గూర్చిన జ్ఞానం అంటే ఎలా అంటే ఇప్పుడు ఒకే వ్యక్తిలో రెండు తత్వాలు ఉన్నాయనుకోండి, ఎంత కష్టం అది ఆలోచించేయండి. ఇప్పుడు మనం ఏదో ఒక విషయం చేయాలనుకున్నాం, మామూలుగా అంటే చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మన అవసరం ఏదో ఒకటి. ఇప్పుడు చేయాలో వద్దో తెలియట్లేదు నాకు. ఇప్పుడు ఒకసారి చేసేస్తే బాగుంటది అనిపిస్తుంది, ఒకసారి అబ్బో ఎందుకురా బాబు మళ్ళీ ఏం నష్టం వస్తుందో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి ఎంచుకోవడం ఎంత కష్టం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే మొండిగా ఏదో ఒకటి చేసేస్తాం, ఏదైతే అయింది అని చేసేస్తాం. అది మంచిగా చేసేస్తే మంచి అవుద్దో చెడు అవుద్దో అనేది కూడా మనకు తెలియదు, కానీ ఇంక తట్టుకోలేక ఒత్తిడిని చేసేస్తాం. చాలా మంది జీవితాల్లో చాలా సార్లు ఆ పరిస్థితులు ఎదుర్కొంటారు. ఏదైతే అయింది చేసాడు అంటే రెండు ఆలోచనలు ఒక మనిషిలో ఉన్నప్పుడు, బలంగా రెండు పనిచేస్తున్నప్పుడు దేని వైపు ఎంచుకుంటాడు? అసలు ఏది ఎంచుకోవాలో తెలియనప్పుడు మానవుడు ఆ స్థితిలోకి వచ్చేసాడు ఈ ఫలము తినటం వల్ల. అయితే ఎందుకు మరి మానవుడు మంచి కూడా చేయొచ్చు కదా, చెడునే ఎందుకు ఎక్కువగా చేస్తున్నాడు అంటే అపవాది చేత ఈ ఫలము తినేటట్లుగా వాడు ఒప్పింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనుషుడికి ఇది మంచి అని తెలిసినా లేదంటే ఇది చెడు అని తెలిసినా వాడు ఎక్కువగా తన స్వలాభమును మాత్రమే ఎంచుకుంటాడు. కాబట్టి చివరికి అదంతా చెడు అవుతుంది, మనిషి చేయలేడు. సో ఇప్పుడు ఒక 10 మందికి అన్నం పెట్టిన వాడు కూడా దాని యందు అతిశయించడానికి చూస్తాడు. ప్రతి క్రియ వెనకాల మనుషుడికి అతిశయం గాని, స్వార్థం గాని, స్వలాభం గాని ఉంటది. అంతేగాని ఏమీ ఆశించకుండా, లేకపోతే ఎటువంటి గర్వమును కూడా కలిగి ఉండకుండా ఉండేటట్లుగా చేయడం అనేది సాధారణ మానవుడికి అసాధ్యం. వాడు చేయలేడు, వాడి జీవిత కాలం అలా ఉండలేడు. ఎక్కడో చోట వాడు తనను గూర్చిన ఈ అతిశయాన్ని గాని లేకపోతే గొప్పను గాని తెచ్చుకుంటాడు. అంటే ఒక వ్యక్తిలో రెండు ఆలోచనలు బ్రతకలేవు, ఉండలేవు. మనుషుడికి మంచి తెలిసిపోతుంది అంటే మంచిని కూర్చిన జ్ఞానం ఉంది, చెడుని కూర్చిన జ్ఞానం. ఒకే వ్యక్తిలో ఈ రెండు నిత్యము పోరాడుతుంటాయి, నిత్యం యుద్ధం చేస్తుంటాయి. ఇటు మంచిగా ఆలోచన చేసేది ఉంటది, చెడుగా ఆలోచన చేసేది ఉంటది. ఈ రెండు యుద్ధం చేయడం వల్ల మనుషుడు ఏమవుతాడంటే ఒత్తిడికి గురైపోతాడు. ఒత్తిడికి గురైపోయి చివరికి ఏం చేస్తాడంటే అపవాది ఎటువైపు నడిపిస్తే అటు నడిపిస్తాడు. ఇప్పుడు అపవాది ఏం చేశాడంటే మనిషిలోకి ఈ పాపాన్ని తీసుకురావడం వల్ల, అంటే ఈ పండు తినేటట్టు చేయడం ద్వారా మనుషుడు కన్ఫ్యూజన్ లో పడతాడు. ఫస్ట్ ప్రతి విషయానికి కూడా వాడు కన్ఫ్యూజన్ అయ్యి చేయాలా వద్దా అని తలంచిన క్షణంలో మనము రెండింటిని ఎంచడం మొదలు పెడతాం. చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. అయితే సమయం దగ్గర పడిపోతున్న కొద్దీ ఆ పనిని మనం జరిగించాలి కాబట్టి ఒత్తిడికి గురైపోతుంటాం. టైం ఉన్నంత వరకు సావకాశంగా ఆలోచిస్తాం, టైం తగ్గిపోతున్న కొద్దీ కంగారు పడిపోతుంటాం. ఇలా కంగారు పడిపోతున్నప్పుడు మంచి చేయాలా, మంచి ఇది చేయకూడదా అనుకునేటప్పుడు అపవాది దొరుకుతాడు. అపవాది వచ్చి ఆ ఒత్తిడిలో మనల్ని ఏం చేస్తాడంటే చెడు చేసేటట్టు చేస్తాడు. బయటికి అది మంచిగానే ఉంటది, కానీ దాని ఫలితం మటుకు చెడు అవుద్ది, దాని వెనకాల ఉన్న ఉద్దేశం చెడు అవుద్ది.
ఇలాగ వాడు మనుషుని వాడి ఆధీనంలో పెట్టుకునేందుకు అవిధేయతకు వాడిని గురి చేశాడు. సో ఇప్పుడు మనిషికి మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది, కానీ చేయటం అలాగా? ఏది చేయాలి? ఇది నిర్ణయించుకునే కెపాసిటీ వాడికి లేదు. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆ కెపాసిటీ వాడికి ఇవ్వలేదు. కేవలం మంచిని మాత్రం ఇచ్చాడు. నువ్వు మంచిగా ఉండు, అందుకే చాలా మంచిది అన్నాడు 6 రోజులు పూర్తి చేసిన తర్వాత. ఆదాము మంచిని ఆలోచించగలడు. రెండో దాంతో పోరాడాల్సిన అవసరం లేదు ఆదాముకి, అవ్వకే. ఇప్పుడు రెండో దాంతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ పోరాటంలో దేవుడు ఉంటాడంటే ఉండడు. ఎందుకు ఉండడు? వీళ్ళు అవిధేయతలో ఉన్నారు, పాపం చేశారు, దేవునితో సంబంధం తెంచేసుకున్నారు. కాబట్టి దేవుడు ఈ రెండిట్లో ప్రభువా నేను ఏ నిర్ణయం తీసుకోవాలంటే ఆయన మాట్లాడు. రెండోది ఎవరు తెచ్చుకోమరా? నిన్ను జ్ఞాతిక్రమం చేసిన తర్వాత దేవుడు అక్కడ ఉండడం. ఈ రెండిట్లో ఒక నిర్ణయం తీసుకోవాలనే పోరాటంలో అపవాది మనకి డైరెక్షన్స్ ఇస్తాడు. అందుకే పౌలు అంటాడు, మంచి చెయ్యాలన్న తలంపు నాకున్నా నేను మంచిని చేయలేకపోతున్నాను అంటాడు. ఎందుకు అంటే ఈ శరీరంలో జరుగుతున్న పోరాటం, రోమపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, ఈ శరీరంలో జరుగుతున్న ఏంటంటే మానవ తత్వంలోనే ఉందని. ఆ మానవ తత్వం అంటే మంచిని చేసే ఆలోచన కూడా చేయలేకపోతున్నానంటే చెడు చేయమని చెప్తుంది మానవ తత్వం. ఇప్పుడు ఈ పోరాటం వెనకాల ఎవరున్నారు అంటే పాపం. సో మనుషుడు ఎటువంటి స్వభావాన్ని తెచ్చుకున్నాడంటే, దేవుని నేను ప్రేమించగలను, ప్రేమించాలి, కానీ చివరికి నేను అది చేయను. దేవుని ఆజ్ఞలు నేను పాటించగలను, కానీ చేయను. సాతాను దేవుణ్ణి గౌరవించగలడు, దేవుణ్ణి ఆరాధించగలడు, దేవునికి విధేయుడై ఉండగలడు. ఎప్పుడు వాడు సాతానుగా పేరు తెచ్చుకోకముందు. కానీ వాడు చేయలేదు అది. అందుకే వాడు అపవాది అయ్యాడు, వాడు చెడ్డవాడయ్యాడు, అబద్ధికుడయ్యాడు, అబద్ధాలకు జనకుడయ్యాడు. ఇప్పుడు అదే వ్యక్తిత్వాన్ని ఆదామావర్లోకి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు ఈ పొజిషన్ లో మనిషి ఉన్నప్పుడు ఈరోజు మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే, మనుషుడు ఉండే స్థితిలో మనం ఉండి మంచి చేయాలా చెడు చేయాలా, లేదా ఈ పని చెయ్యాలా వద్దా, చేస్తే మంచా చెడా అనే పరిస్థితి మనకి ఎదురైనప్పుడు, ఇప్పుడు మనం మన స్వశక్తి మీద ఆధారపడుతున్నాం అనుకోండి, అప్పుడు అపవాది వచ్చి కరెక్ట్ మూమెంట్ లో, అంటే మనం ఇంక పూర్తిగా అలసిపోయి ఉంటాం ఈ ఆలోచనతోటి, ఆ మూమెంట్ లో వచ్చి ఇది చేసే అంటాడు, అది చేసేస్తాం. మనం కూడా అలా చేసేయచ్చు, అనుమానమే లేదు. కానీ అదే సమయంలో మన క్రీస్తుని గురించిన జ్ఞానము అనుభవం ఉంది కాబట్టి, ప్రభువా ఏం చేస్తే మంచిది అని అడిగాం అనుకోండి, అప్పుడు అపవాది రాలేడు అందులో. అప్పుడు ఈ చెడుకు సంబంధించిన జ్ఞానమును మనము విడిచిపెట్టడానికి దేవుడు మంచికి సంబంధించిన జ్ఞానాన్ని ఆయన దాన్ని హెచ్చిస్తాడు. ఆయన కృపతోనూ ఆయన జ్ఞానంతోనూ వాక్యంతోనూ మనల్ని హెచ్చించినప్పుడు అప్పుడు మనం మేలైనది చేస్తాం, కీడు చేయం. ఈ లాభము లేదా ఈ అడ్వాంటేజ్ క్రైస్తవులుగా మనకు మాత్రమే ఉంటది, ఇంకెవరికి ఉండదు. మళ్ళీ ఆ పరిశుద్ధుణ్ణి పరిశుద్ధతలో మనలోకి తెచ్చుకుని ఆ పరిశుద్ధ స్వభావాన్ని మనం తెలియచేయటానికి ఈ క్రైస్తవ్యం ఒకటే కారణం, క్రీస్తు ఒకటే కారణం. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ పండు తిన్నప్పుడు వీళ్ళకి ఇష్టం లేని జీవితంలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇష్టం అవుద్దా లేదా అని ముందు వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు కోరుకునే జీవితంలోకి బలవంతంగా వచ్చేసారు. ఎందుకు? అపవాది వాడు తీసుకొచ్చేసాడు. ఇంకో గొప్ప సంగతి చెప్తాను చూడండి, ఈ అధ్యాయం అంతటా సర్పం అన్నాడు, కానీ ఇక్కడ ఎక్కడ సాతానని చెప్పలేదు. మనకు తెలిసిపోయిన తర్వాత ఈ సర్పాన్ని అపవాది సాతాను అంటున్నాం, కానీ వాస్తవంగా అయితే 3వ అధ్యాయం అంతా సర్పమే. సర్పానికి ఎటువంటి నైజం ఉంటుందో ఆ నైజం కలిగిన వాడు కాబట్టి సాతాను వాడిని ఇప్పటికే సర్పంగానే వర్ణిస్తున్నాడు. అందుకే ఈ సర్పం దగ్గరికి వచ్చాడు. ఇక్కడ స్త్రీ ఏముంది, సర్పము నన్ను మోసపుచ్చినందుకు తింటినంది. సో ఇప్పుడు ఈయనేమన్నాడు, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందుకు నువ్వు ఎందుకు చేసావు అంటలేదు సర్పాన్ని. చూడండి, ఆదాము నువ్వు ఎందుకు దాక్కున్నావు అన్నాడు, వండి తిన్నావా అన్నాడు. అవ్వ దగ్గరికి వచ్చాడు, నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావు అన్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి అవిధేయతను కూర్చిన ఆజ్ఞలు ఉన్నాయి. అపవాది అటువంటి ఏమి లెక్చాడు. సో అపవాది దగ్గరికి వచ్చేసేటప్పటికి, అదే సర్పం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, ఇంక ప్రశ్నించలేదు, నువ్వెందుకు ఇలాంటి పని చేసావు అనలేదు. వాడు అలాంటి పని చేయడానికే ఉన్నాడు వాడు. సో ఈ రోజు అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకులు ఉన్నారనుకోండి, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారని అడగడం దేవుడు అండి. మీరు ఎందుకు ఇటువంటి పాపం చేశారని అడగడం. అదే మీరు నేను చేసామనుకోండి, మనల్ని అడుగుతాడు. దావీదుని అడిగాడు, ఎందుకు ఇలా చేసావు దావీదుని. దేవుడు అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు అంటే, ఎవరైతే విధేయులుగా ఉండుటకు దేవుని వల్ల యోగ్యతను సంపాదించుకున్నారో వాళ్ళని అడుగుతాడు. ఈ సర్పం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అడగలేదు, నువ్వు ఇలా చేసినందున తిరిగి వచ్చాడు. ఇక ఇలా చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మనుతింది. చూడండి, ఇక్కడ సర్పాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు మనకు కనబడే పాములు అన్ని కూడా కడుపుతోనే పాకుతాయి.
ఇది బట్టుకు వాటికి వేరే రూపం ఉంది, కాళ్ళు చేతులు ఉన్నాయి. ఇప్పుడు దానికి అవన్నీ పోయినాయి. ఇవన్నీ ఇప్పుడు కాళ్ళు చేతులు ఉన్న బల్లి పాకదు. అలా అయితే దానికి 4 కాళ్ళు ఉంటాయి. ఉడుము ఉంటది. ఉడుము పాకదు. చెట్లు ఎక్కదు అది. ఉడుములో బోలెడు రకాలు ఉన్నాయి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అలా అయితే మొసలే దానికి అంతే 4 కాళ్ళు ఉంటాయి. అది పాకుద్ది. సో ఈ కాళ్ళు చేతులు ఉన్నాయి ఇప్పుడు లేవు అన్నది కాదు. ఇక్కడ సర్పం యొక్క స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆ స్వభావంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ స్వభావంతో మాట్లాడుతున్నా ఆ స్వభావం ఇంకెవరికి ఉంది అంటే ఇప్పటి వరకు అయితే మనకు సాతానం తెలియదు. ఈ 3 అధ్యాయాల సాతానం మనకు ఎక్కడ తెలుసు? ఏదో మనం చెప్పేసుకుంటున్నాం కాబట్టి మనకు కథ తెలిసి లేదా మనకు తెలియదు. సో ఇక్కడైతే సాతాను కాదు, సర్పమే. సో ఇప్పుడు సర్పం యొక్క స్వభావం ఎటువంటిదో ఆ స్వభావంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ స్వభావంతో ఏం చెప్తున్నాడు? భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన అంటే అర్థం ఏంటంటే భూజంతువులన్నీ కూడా ఏదో ఒక స్థాయిలో ఉన్నాయి. ఒక కాకి కూడా ఏదో స్థాయి ఉంటుంది, ఒక గ్రద్దకు ఓ స్థాయి ఉంటుంది. అలా భూజంతువులన్నిటికీ ఓ స్థాయి, మనకి అసహ్యంగా ఉండే ఆ ఎలక్కి, పందికి, పిల్లికి కూడా ఓ స్థాయి ఉంటుంది. అలాగే సింహానికి, పులికి, వాటికి ఓ స్థాయి ఉంటుంది. అంటే దేవుడు ఒక క్రమంలో సృష్టించుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు భూజంతువులన్నిటినీ తీసుకున్నప్పుడు వాటన్నిటిలో కన్నా శపింపబడిన దానం ఏంటంటే అన్నిటికన్నా నీచమైన స్థితిని సర్ప స్వభావానికి ఇచ్చాడు. ఇప్పుడు అది శాపం. అది ఇక వాస్తవంగా చెప్పాలంటే మనకు అసహ్యంగా కనబడే వాటన్నిటికన్నా కూడా అసహ్యమైన బ్రతుకు సర్పాంది ఇప్పుడు ఈ శాపాన్ని బట్టి. అటువంటి స్థితిని ఇచ్చి ఏమన్నాడంటే కడుపుతో ప్రాగుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అన్నాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని తీసుకొస్తాడు? ఇందులోకి మనుషుల్ని తీసుకొస్తాడు. ఇక్కడ చెప్తున్న అర్థానికి అంటే వివరణ ఏంటంటే నువ్వు ఎప్పుడూ కూడా మనుషుని కిందే ఉంటావు. నీ స్వభావం ఎప్పుడూ కూడా మనుషుల క్రిందే. మనుషుడే నీకన్నా గొప్పవాడు. అంటే సాతానికి లేకపోతే అపవాదికి ఎటువంటి స్థితిని ఇచ్చాడంటే పడిపోయిన మానవుని కన్నా కూడా నీచమైన స్థితిని ఇచ్చాడు అపవాది. అలా చెప్పడానికే ఈ భాషను ఉపయోగించాడు. సర్ప స్వభావాన్ని దేవుడు చెప్పించాడు ఇక్కడ. ఈ స్వభావం ఎవడైనా ఒకవేళ మనుషుడు కలిగి ఉన్నాడు అనుకోండి, వాడు అపవాది సంబంధి. వాడు కూడా ఇదే శాపాన్ని కలిగి ఉంటాడు. అందుకే పాపం అంత డేంజరస్. ఎందుకు పాపాన్ని విడిచిపెట్టండి, మారు మనసు పొందండి అని సువార్త ప్రకటింపబడింది. ఆ రోజుల్లో ప్రకటింపబడింది, ధర్మశాస్త్రంలో నోవాహు కాలంలో ప్రకటింపబడింది, ప్రభు కాలం నుంచి ఇప్పటి వరకు ప్రకటింపబడుతుంది. ఎందుకు? రక్షణ పొందాలి. అంటే ఇప్పుడు ఇంత నీచమైన స్థితిలో అపవాది బ్రతుకుతున్నప్పుడు, జంతువుల కన్నా నీచంగా బ్రతుకుతున్నప్పుడు మనుషులు ఆ స్వభావాన్ని కలిగి ఉంటే ఏంటి? జంతువులకి పైగా సృష్టింపబడినవాడు ఇప్పుడు సడన్ గా వీడి స్వభావం కలిగిన ప్రతి మానవుడు కూడా ఏమయ్యాడంటే జంతువుల కన్నా నీచుడయ్యాడు. అందుకే మనుషుల ప్రవర్తన అంత అసహ్యకరంగాను భయంకరంగాను ఉంటుంది. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నవాడు పరిస్థితి ఏంటి అంటే కింద శాపాలు చెప్పుకొస్తాడు ఒక్కొక్కళ్ళకి. అప్పుడు వాళ్ళకు వచ్చే శిక్ష ఏంటో కూడా ఇక్కడ చెప్తున్నాడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానములకు వైరము కలుగు చేసేదను. ఇప్పుడు ఏమైపోయింది? మిగిలిన జంతువులకి మనుషులకి వైరం లేదు చూడండి. ఇప్పుడు అన్ని జంతువుల కంటే నీచమైన స్థితిలో ఉంచడానికి కారణం ఏంటి? దాని యొక్క పరిణామాలు ఏంటంటే మనుషుడికి నీకు ఎప్పుడు వైరమే. రోడ్డు మీద కుక్క వెళ్ళిపోతుంటది, దానికి మనకి ఏం వైరం ఉండదు. ఆకాశంలో పక్షులు ఎగురుతుంటాయి, అవి మనం కొడవు, మనం వాటిని కొట్టం, వైరం లేదు. ఆ పిల్లి ఎలికాటి పనులే చేసుకుంటూ ఉంటాయి. అంటే మన చుట్టూ ఉండే వాతావరణం. ఇంట్లో కప్పలు ఉంటాయి, వాటికి మనకు వైరం లేదు. వాటి పని చేసుకుని మన పని మనం చేసుకుంటాం. మన ఇంట్లో గదుల్లోనే ఉంటాయి బల్లులు పాగుతుంటే గోడల మీద, వాటికి మనకు వైరం లేదు. కానీ వీడిని ఎందుకు అంత తక్కువ స్థాయిలో పెట్టాడంటే వీడు మిగిలిన జంతువులు కన్నా కూడా వీడు తప్పుడు వాడు కాబట్టి, వీడు చెడ్డ స్వభావం కలిగిన వాడు కాబట్టి, ఎవరు? సర్పం కలిగిన వాడు కాబట్టి వీడికి శాపంగా ఈ స్థితిని ఇచ్చి వాడికి వైరాన్ని ఇచ్చాడు మనుషుడితో. అందుకే ఎవరంటే నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానముకు వైరము కలుగు చేశాను. ఎందుకు స్త్రీకి కూడా? ఇప్పుడు స్త్రీ సంతానం ఎవరు అంటే మనుషులు, పురుషులు ఉంటారు, సో స్త్రీలు ఉంటారు. కానీ ఇక్కడ స్త్రీకి కూడా వైరం పెట్టాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే మరి ఒక స్త్రీ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు మానవుని యొక్క రూపాన్ని ధరించవలసిన వాడు భవిష్యత్తులో. ఇప్పుడు ఏ మరి అయితే యేసుక్రీస్తు ప్రభు కలదో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి ఆ మరి ఆయనను కంటుంది కాబట్టి శరీరం ధరించుకున్న వాడిగా స్త్రీ కూడా అపవాదికి శత్రువు అయిపోయాడు. అపవాది శత్రువుగా పెట్టేసాడు దేవుడే సాతానికి. సో ఇప్పుడు వాడు ఆదాము చేత ఏంటి, అవ్వ చేత ఏంటి, వీడు ఓడింపబడవలసిన వాడు, వీడు ఓడిపోవలసిన వాడు. వాళ్ళ చేత
వీడు తను తినవలసిన వాడే. అందుకు వైరము కలిగజేయుదును, ఆమె సంతానం వైరము కలిగజేసేది, అది నిన్ను తల మీద కొట్టును. సో అంటే స్త్రీ లేదా ఆయన అంటాడు కింద మీకు ఫుట్ నోట్ లో, తల మీద కొట్టు. ఇప్పుడు మనం ఏ జంతువు తల మీద కొడతాం? ఏ జంతువుతో వైరం లేనప్పుడు ఏ జంతువుని తల మీద కొట్టం మనం. ఇది ఒక్కదాన్ని దీన్నే తల మీద కొడతాం, సర్పాన్ని. అది కనబడితే చాలు, అది బురద పామ, తాసుపామ, ఈ పామ, ఆ పామ అని ఎవడు ఆలోచించి ముందు కర్రేసి పాటం కొట్టేస్తాడు. ఇది ఆ స్వభావం, ఎటువంటి స్వభావం అది? పావును కొడుతున్నావా, పావుకున్న స్వభావాన్ని కొడుతున్నావా? చూడండి, ఇది ఇప్పుడు మనం కరిచే కుక్క అనుకోండి, దాన్ని కొడతాం. మామూలుగా ఉండే కుక్కలు ఎట్లి మనం కొట్టాం. అసలు పావు అనేది కనబడితేనే కొట్టేస్తాం. ఎందుకు అంటే ఈ పావును చూడగానే ప్రతి వాడికి దాని స్వభావం గుర్తొస్తుంది. దాని స్వభావం ఏంటో తెలుస్తుంది. అది ముందు కాటేసేస్తుంది. అది వెనక ముందు ఆలోచన చేయలేదు. ఒకవేళ దాన్ని కాటేసే ఉద్దేశం లేకపోయినా కూడా మరి మనుషుడికి దానికి వైరం ఉంది కదా, దాన్ని నమ్మడం. ఎక్కడ వైరం ఉందో అక్కడ నమ్మకత్వం ఉండదు. ఇద్దరు శత్రువుల మధ్య చెప్పిన నమ్మకత్వం ఉంటుంది. వాడు చెప్పింది వీడు విన్నా నమ్మడం, వీడు చెప్పింది వాడు విన్నా నమ్మడం. కనుక ఇదంతా కూడా మనకి సూచనప్రాయంగా మన పావును కొట్టండి. ఇదంతా ఏంటంటే అందుకే ఇది అపవాది సర్పరూపాన్ని దాల్చుకున్నాడు కాబట్టి సర్ప స్వభావానికి ఆయన ఈ శాపాన్ని పలుకుతున్నాడు. ఇప్పుడు వాడి స్వభావాన్ని ఎవడైనా ధరించుకున్నాడు అనుకోండి, మరి ఎవరి చేతులు తినాలి దెబ్బలో? వాడి స్వభావం ధరించుకున్న వాడు ఎదుటి వాడిని ఖచ్చితంగా వాడు కాటేస్తాడు. ఇప్పుడు ఏమన్నాడు? నీవు దాని మడి మీద కొట్టదు అన్నాడు. వాడి స్వభావం కలిగిన వాడు ఖచ్చితంగా అదే చేస్తాడు. అప్పుడు ఇంకొకటి ఏం చేస్తాడు? వీడి తల మీద కొడతాడు. అంటే పాపానికి ఎప్పుడూ కూడా శిక్ష ఉంటుంది. ఈ పాపానికి శిక్ష లేకుండా ఉండదు. మీరు చట్టాన్ని తీసుకున్నా సరే చూడండి, తప్పు చేసిన వాడు శిక్షించుకుని ఉండదు. ఇంకా అలాంటప్పుడు దేవుడు ఇంకెంత క్షుణ్ణంగా చూస్తాడు, కనబడిన పాపాలు కూడా తెలిసిపోతాయి. సో అపవాది స్వభావమును ధరించుకోవడం అనేది అది దానంత భయంకరమైన జీవితం కూడా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు అది శిక్షతో కూడింది. ఆ శిక్ష లేకుండా ఆ జీవితం ఉండదు. అందుకే మనుషులు మాట్లాడితే నష్టపోతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న క్రియలు వాడి స్వభావం నుంచి తెచ్చుకుంటారు, చేస్తారు, చేసి ఏదో పొందాం అనుకుంటారు, కానీ చివరికి దెబ్బతీరించుకుంటారు. ఇప్పుడు రక్షింపబడిన వారికి గొప్ప లాభం ఏంటంటే ఈ సంగతి అంతా వాళ్ళకి తెలుసు. మనం అలాంటి పని చేస్తే మనం నష్టపోతాం, మనం దెబ్బతింటాం. అపవాదికి ఈ శాపాన్ని పలికాడు. ఇది అంటే ఇది ప్రవచన ప్రాయంగా కూడా మనం చెప్తాం. ఇది క్రీస్తు ప్రభు దాకా మనం తీసుకెళ్తాం. ఎందుకంటే ఫైనల్ గా శాశ్వతంగా అపవాదిని ఓడించేసిన వాడు యేసు ప్రభు. ఆయన మరణానికి వరకు కారకుడయ్యాడు అపవాది. కానీ మరణాన్ని జయించిన వాడుగా అపవాది తల పగలగొట్టిన వాడు అయ్యాడు యేసు ప్రభు. అంటే అపవాదికి విజయం లేదు. తల మీద కొట్టబడిన పాము ఎలా చచ్చిపోతావు, యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత అపవాదికి ఇంకా విజయం అనేది లేదు. వాడు కోటమే. ఇప్పుడు చనిపోయి ప్రతి వాడిని మరణానికి గురి చేయడానికి వీడు ఎంత సాహసం చేశాడు ఇక్కడ. అలాగే యేసు ప్రభుని కూడా మరణానికి గురి చేశాడు, అంత సాహసం చేశాడు. కానీ తిరిగి లేచిపోయిన వాడిని ఏం చేస్తాడు? మరణాన్ని జయించేసిన వాడిని ముందు అపవాదికి ఏ శక్తి సరిపోదు. ఇప్పుడు ఎందుకు ప్రభువుని నమ్ముకోవడం, ఎందుకు పునరుత్థానం అంత గొప్ప సంగతి, ఎందుకు ప్రభువుని నమ్ముకోవడం అంత గొప్ప సంగతి అంటే, ఇప్పుడు అపవాది మనకు కలుగు చేస్తున్న మరణకరమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిష్ఫలం అయిపోతాయి. అవన్నీ ఫలితం లేనివి అయిపోతాయి. వాడు ఇన్ని మరణకరమైనవి మన దగ్గర తీసుకొస్తున్నా ఈ ప్రభువునందు మనకున్న విశ్వాసం బట్టి ఏమవుతాయంటే అవన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం మరణం లేని వారిగా జీవిస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినవాడికి అపవాదికి ఎందుకు ఇంత శిక్ష వేశాడంటే మరి వాడు చేసిన పని అటువంటి. కాబట్టి వాడికి మనకి వైరం ఉంది. వాడు ఖచ్చితంగా మనం దెబ్బ కొడతాడు. మన ద్వారానే దేవుడు వాడికి మరణాన్ని ఇస్తాడు. అందుకే సంఘం అనేది ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తర్వాత అంత ప్రాముఖ్యమైందంటే, పాపాన్ని సమూల నాశనము చేయగలిగింది ఎవరు అంటే విశ్వాసమును బట్టి జీవించే సంఘమే. అందుకే మనల్ని ఎక్కడ పెట్టుకున్నాడు క్రీస్తు? ఆయన శరీరంలో పెట్టుకున్నాడు. బయట ఎందుకు పెట్టలేదు? మనం తీసుకొచ్చి ఆయన శరీరంలో పెట్టుకున్నాడు. ఆయన శరీరంలో అవయవాలుగా పెట్టుకున్నాడు. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. సో మనకి డైరెక్షన్స్ అన్ని, అంటే యుద్ధం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆలోచన, జ్ఞానము మనల్ని కాపాడితే అంతా తలలోంచి వస్తుంటది, ఆయనలోంచి వస్తుంటాం. మనం అవయవాలుగా ఏం చేస్తుంటాం? డైరెక్షన్స్ ఫాలో అవుతుంటాం. ఆయన చెప్తున్నవన్నీ మనం ఫాలో అవుతుంటాం. అది వాక్యానుసారంగా మనం జీవిస్తుంటాం. ఇప్పుడు మనల్ని ఆయనలో పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు అపవాది వచ్చి మనల్ని కాటేయలేడు. ఇదివరకు కాటేసాడు. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత వాడు తల పగిలింది, ఇక మనల్ని కాటేయలేడు వాడు. ఒకవేళ మనల్ని కాటేస్తాడేమో అనుకున్నాం అనుకోండి, అనుకున్నా కూడా సాధ్యపడదు. ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం కాబట్టి. ఈ రక్షణ ఇంత ప్రభువునందు ఉండడం అంటే ఎంత గొప్ప సంగతి అంటే, అది ఎంతమంది దాన్ని రియలైజ్ అవుతారు, ఎంతమంది గ్రహిస్తారు, వాళ్ళందరూ అంత లబ్ధి పొందుతారు. ఎందుకంటే అది సెక్యూరిటీ లాంటిది. మరణం నుండి కాపాడగలిగే ఏకైక చోటు యేసుక్రీస్తు ప్రభు ఒకడే.
అందుకే దావీదు నా నా దుర్గము అంటాడు దేవుడు. ఎప్పుడంటే అప్పుడు వచ్చి నీ దగ్గర నేను తలదాచేసుకోవచ్చు అంటాడు. సో ఇటువంటి పరిస్థితి ప్రభు ద్వారా మనకు కలిగింది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ పాపం జరిగిందో, ఇక్కడ ఈ అవిధేయతలు జరిగినాయో, దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగినాయో, దేవుడు అపవాదికి ఈ శాపాన్ని ఇచ్చాడు. సో ఇప్పుడు అపవాదికి ఎప్పుడైనా మన మీద శాశ్వతమైన విజయం వస్తుందా అంటే, నువ్వు క్రీస్తునందు ఉన్నవాడు అయితే నీకు ఎప్పటికీ వాడు నీ మీద శాశ్వతమైన విజయం పొందలేడు. మహా అయితే నేను మడం మీద కొడతాడు అంతే, కానీ వాడి తల పగిలిపోతుంది. ఒకవేళ ఆ మడం మీద కొట్టేటట్టు నువ్వు చేసుకోవాలి. యేసు ప్రభు నందు కూడా నాకు వాడు కావాలని నువ్వు కోరుకోవాలి. ఈ తప్పిపోయిన కుమారుడిని తిరిగి వచ్చాడు, కానీ చివరికి ఎవరు ఓడిపోయారు? తప్పిపోయాడు. ఓడిపోయిన వాడు ఎవడు? తల పగలి కొట్టించుకున్నాడు సాతానే. ఈయన మటుకు అన్ని నష్టపోయి మొత్తం పీక్కుపోయి మనిషి దిక్కులేని వాడు అయిపోయిన పరిస్థితిలో మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. సో అలాంటి పరిస్థితిని ఏర్పడితే తప్ప లేకపోతే ఏం చేయలేడు. కాబట్టి వీడికి ఇచ్చిన శాపం ఇలా ఉంది, నీవు దాన్ని మడం మీద కొట్టదు అని చెప్పిన 16 వచనం అన్నాడు, ఆయన స్త్రీతో నీవు ప్రయాసమును నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించదు. వేదనతో పిల్లల కందు నీ భర్తెడలు నీకు వంచగలడు, అతడు నిన్ను ఏరునని చెప్పి. ఇది ఊహించని శాపం. ఇది నాకు తెలిసి హవ్వ తన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకుని ఉండదు. బహుశా ఈ శాపం బట్టి చాలా దుఃఖపడి ఉంటాం. ఎందుకంటే సమానత్వాన్ని కోల్పోయింది. ఆదాముతో సమంగా ఉండే స్థితిని కోల్పోయింది. అసలు ఇదివరకు ఇది లేదు. ఇదంటే ఏంటో తెలియదు. ఇప్పుడు దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు కనాలి. ఇప్పుడు కయ్యుని ఏబేల్ని కట్టదు. అది చూడండి ఎంత వేదన వాళ్ళ కంఠం. అంటే కంఠం వేదన కాదు, కనిన తర్వాత వాళ్ళ బ్రతుకులో వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు కానీ, కయ్యూని హేబేల్ని చంపడం కానీ, ఇవన్నీ కూడా భరించలే సంగతులు. అసలు ఇలాంటి జీవితం చూస్తాను అనుకుంటుందా అవ్వాట? ఎప్పుడు అనుకుని ఉండదు. నువ్వు 1కి 100 సార్లు అనుకుంటుంటది అనవసరంగా తినకపోండి. అది ఎంత మాత్రం అనుమానం ఉండదు. మనమే అనుకుంటాం ఈ రోజు తప్పు చేసినా అయ్యో చేయకుండా ఉండవలసిందే. అలాంటిది హవ్వ ఎందుకు అనుకోదు? కానీ ఎంత భయంకరమైన దినాలు ఎదుర్కొంటుందా హవ్వ అంటే తను అనుకోలేదు. ఈ రోజు స్త్రీలు కూడా ఇలాంటి దినాలు ఎదుర్కొంటారంటే వాళ్ళు ఊహించలేరు ఈ దినాలు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదం మిక్కిలి హెచ్చించేది అంటే ఇది వరకు లేదు. అది ఇప్పుడు ఆ వేదం లేదు. అమ్ములు ధరించి బిడ్డలను కంటం అనేది ఉంది. మీరు అభివృద్ధి చెంది ఫలించండి అన్నాడు, ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు దేవుడు. కానీ అక్కడ ఎటువంటి కష్టాన్ని కూడా ప్రభు వివరించలేదు. అంటే లేదు అసలు కష్టం అక్కడ. నువ్వు పరిశుద్ధుడిగా ఉండి ఏ పాపం లేనప్పుడు నీకు నొప్పి ఎందుకుంటది? ఇప్పుడు ఏమైపోయింది? ఈ గర్భవేదనను దేవుడు అధికం చేసేసాడు, మిక్కిలి హెచ్చించదని అన్నాడు. సో ఇప్పుడు ఏమి జ్ఞాపకం వస్తూ ఉంటది అంటే హవ్వ చేసిన అపరాధం. ఇప్పుడు స్త్రీ ప్రసవ వేదన పొందుతున్న ప్రతిసారి కూడా హవ్వ అపవాది యొక్క మాట వినటాన్నే జ్ఞాపకం చేస్తుంటారు. నీకు ఏది కాదు. ఇప్పుడు భక్తి గల స్త్రీలు అందరూ దీనికి సిద్ధపడిపోతారు. గొప్ప సంగతి ఏంటంటే భక్తి గల స్త్రీలు అందరూ దీనికి గుర్తించేస్తారు, దాన్ని అంగీకరిస్తారు. ఇప్పుడు హవ్వ అంగీకరించింది ఇక్కడ ఈ శాపాన్ని. తన పరిస్థితి ఏంటో తనకు అర్థమైంది. ఇప్పుడు దానికి సిద్ధపడతారు. ఇది క్రీస్తుని ఎరిగి ఉండటంలో లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవటంలో కలిగే జ్ఞానం ఇది. వీడికి సిద్ధపడిపోతారు. సో అది పౌలు అంత గొప్పగా రాసి వస్తాడు. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రికలో ఈ 2వ అధ్యాయము ఈ ఆఖరి వచనం అంటే మనకి ఇంకెక్కడైనా చెప్పబడింది అంటే ఇక్కడ దేవుడు మరి ఆయన ఈ పౌలు ద్వారా బయలుపరచాలనుకున్నాడు ఈ విషయాన్ని. అక్కడ అంటున్నాడు, అయినను స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఈ పరిస్థితి, ఈ వేదన ఇంకా ఉంది శాపం. అది కూడా చదివేసుకుందాం ఒకసారి. కందు నీ పిల్లల కందు, వేదనతో పిల్లల కందు అన్నాడు. అక్కడతో ఆగిపోలేదు. నీ భర్త ఎడలు నీకు వాంఛ కలుగును. ఇప్పుడు నీ దృష్టి నీ భర్త పైన ఉంటుంది. ఇంకా అది మంచుకో చెడుకో నీ స్వభావం గురించి మాట్లాడట్లేదు. కానీ నీ అంటే స్త్రీ యొక్క ఆశ అంతా కూడా తన భర్త పట్లే ఉంటుంది. ఇది మంచిదా అంటే ఇది వరకు ఇది లేదు. ఇది వరకు వాంఛ కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే అసలు పాపం అనేది లేదు. ఇప్పుడు పాపం అనేది వచ్చేసింది కాబట్టి, పురుషుల్లో కూడా పాపం ఉంది కాబట్టి, ఇప్పుడు స్త్రీకి తన యొక్క అంటే భార్యగా ఉన్న ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిలో తనకి ఎప్పుడూ కూడా కలవరం ఉంటది. మాట్లాడితే తన దృష్టి అంతా భర్త మీద ఉంటది. ప్రతి విషయానికి తన భర్త మీద ఉంటది దృష్టి. ఇది అంటే భార్యాభర్తలుగా మీలో ఉన్న వాళ్ళకి బహుశా మీకు కొన్ని అనుభవాల మీకు అర్థమైతే అవ్వచ్చు. దేవుడు అలా పెట్టేశాడు. అంటే తనకు తానుగా నిలబడగలదా స్త్రీ? తనకు తానుగా జీవించగలదా? తనకు తానుగా తనను కాపాడుకోగలదా? తనకు తానుగా తను ఏదైనా సంపాదించుకుని ఇంకొక వ్యక్తితో సంబంధం లేనట్టు ఉండగలదా అంటే ఆ పరిస్థితి స్త్రీకి ఇవ్వలేదు. ఏదైనా తోటలో తనకు తానుగా ఉండగలిగే స్థితి ఇచ్చాడు దేవుడు. ఆదాముతో ఉన్నప్పటికీ
ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉన్నప్పటికీ తనకు తానుగా ఉంది కాబట్టి అపవాది తన దగ్గర చేరాడు. ఇప్పుడు తను ఏదైనా తోటలో కూడా భర్త పట్లే వంచగలిగేటట్లుగా దేవుడు సృష్టించుంటే అసలు ఆ సాతాను శోధించాల్సిన పరిస్థితి కలిగేది కాదు, అవకాశం కలిగేది కాదు. స్త్రీ ఏమైపోయిందంటే తన సిచ్యువేషన్ సెన్సిటివ్ అయిపోయింది, ఒక రకంగా బలహీనరాలు అయిపోయింది. అందుకే బలహీనమైన ఘటకం అని ఎంచి అన్నాడు పేతురు. ఈ బలహీనత ఎలాగా? మానసిక బలహీనత, శారీరక బలహీనత రెండూ వచ్చేసినాయి. కాబట్టి ప్రతి స్త్రీ కూడా యుక్త వయసుకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈ భర్తను పొందే ఆ ఆలోచనకు వెళ్ళిపోతుంది. వెళ్ళకుండా ఉండదు, ఇంకా ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది 25 సంవత్సరాలు అవ్వచ్చు, 30 ఈ రోజుల్లో 35 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ ఆ వాంఛ అయితే ఉండిపోతుంది. వండుకున్నాడు, నాకు నేనుగా బతుకుతాను, నాకు పెళ్ళైనా పర్లేదు అవ్వకపోయినా పర్లేదు అనుకోవడానికి స్త్రీకి ధైర్యం ఉండదు. అలా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా సమాజంలో స్త్రీ ఉంటుందంటే ఆమెకు రక్షణ ఉండదు చూడండి. సో అటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అతడు నిన్ను ఏలునని చెప్పాను. 3 భాగాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, వేదనతో పిల్లల కందువు. 2, నీ భర్త పట్ల వాంఛతో ఉంటావు, అతడు నిన్ను ఏలు. ఫస్ట్ టైం సృష్టి తర్వాత స్త్రీకి శిరస్సు పురుషుడయ్యాడు. ఇప్పటి వరకు కూడా స్త్రీకి ఎవరు శిరస్సు లేరు. స్త్రీకి శిరస్సు దేవుడే. ఆదాముకు శిరస్సు దేవుడు ఎలాగో స్త్రీకి కూడా శిరస్సు దేవుడే. మొట్టమొదటిసారిగా స్త్రీ ఒక మెట్టు దిగాల్సి వచ్చింది, దింపేశాడు దేవుడు. ఇప్పుడు అన్నాడు అతను నేను ఏలిని అన్నాడు. సో ఇప్పుడు ఏలుచున్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఏలబడుచున్న వాళ్ళందరూ కూడా ఏలుచున్నవాని యొక్క ఆధీనంలో, ఏలుచున్నవానికి భయపడుచు, లేకపోతే ఏలుచున్నవానికి లోబడుచు, ఏలుచున్నవాని మీద ఆధారపడుచు బతకాల్సింది. ఇది శాపం, ఇది దేవుడు నిర్ణయించిన శాపం. ఇలాంటి శాపం హవ్వ పొందుద్దా అనుకుంటే హవ్వ ఇప్పుడు అనుకున్నాడు. దీనికి విరుగుడే లేదంటే, విరుగు గురించి మనం మాట్లాడట్లేదు. ప్రస్తుతం విరుగుడు ఉంది, విరుగుడు లేకుండా లేదు. కానీ అసలు ఈ స్థితిలో నుంచి బయటికి రావాలి ఇప్పుడు స్త్రీ. ఇప్పుడు మీకు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, కూతుర్లు, వాళ్ళని ఈ స్థితిలో నుంచి బయటకు వచ్చేటట్లుగా వివాహము కాకముందే వాళ్ళని మీరు రెడీ చేసేయాలి. లేదంటే వివాహం అయిన తర్వాత వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే పురుషుని ఏలిక మొదట్లో ఒకలా ఉంటది, తర్వాత ఇంకోలా ఉంటది. ఆ పురుషుడు కూడా భక్తిపరుడు అయితే అది ఇంకొకలా ఉంటుంది. కానీ మనం కులాలు చూసుకుని, ధనాలు చూసుకుని, ఉద్యోగాలు చూసుకుని, ఆడు మనవడా కాదా చూసుకుని, క్రైస్తవుడు ఏదో చర్చికి వెళ్తున్నాడు కదా అనుకున్నట్టుగా మనం ఎన్ని లెక్కలు వేసుకుని చేసుకుని చూసి చేసే పరిస్థితుల్లో ఈ ఆడబిడ్డలకి సుఖం ఉండదు. పెళ్లి చేసుకుంటారు ఒక 6 నెలల సంవత్సరం తర్వాత మొత్తం కథ అడ్డం తిరిగిపోతుంది. అంటే ఏముండదు, సమాధానం ఉండదు అంతే ఇంట్లో. ఈ జ్ఞానము కలిగి ఉన్న తండ్రులు కూడా, తల్లి ఒకలే కాదు, ఆడబిడ్డల్ని వీటికి పరిచయం చేయాలి. దేవుని యొక్క ఉగ్రత ఎలాగ పనిచేసిందో ఆమె మీద దానికి పరిచయం చేసి దాని గురించిన విషయాలు వాళ్ళకి చెప్పి దాంట్లోంచి బయటపడగలిగే మార్గము కూడా దేవుని యొక్క ఉందని వాళ్ళకి చూపించగలగాలి. మీరు ఆ క్రమంలోనే మీకు గొప్ప భక్తురాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో కనబడతారు. మామూలు భక్తి చేయలేదు వాళ్ళు. దీన్ని జయించేశారు. వాళ్ళు ప్రసవ వేదన పొందారు. వాళ్ళ వాంఛ పురుషుని పట్ల ఉందంటే ఉంది. పురుషుడు ఏలేడా అంటే దాన్ని తప్పించుకున్నారు. వాళ్ళ వాంఛ ఎలా ఉండేదంటే, వాళ్ళు దేవునితో సహవాసం చేస్తున్నందుకు దేవుడిచ్చిన భర్తగా వాళ్ళ పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండేది, గౌరవం ఉండేది. అలా ఉన్నారు వాళ్ళు. అందుకే శారా కూడా అబ్రహాముని ప్రభువు అని అంటాడు వాక్యంలో. హెబ్రీ పత్రిక 11 అంటాడు. శారా అబ్రహాం ప్రభు అని ఎందుకు అనాలి? ఏలుచున్నవాడా అంటే కాదు. అంతటి గౌరవాన్ని ఇచ్చినందుకు దేవుడు విశ్వాసం వల్ల పిలుచుకున్నాడు కాబట్టి, దేవుడు వాళ్ళని విశ్వాసం వల్ల నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఇప్పుడు అంతటి గౌరవం ఇచ్చింది అబ్రహాంకి. సో ఇప్పుడు అబ్రహాము శారాన్ని ఏలుతున్నాడా అంటే ఏలట్లేదు, విశ్వాసమును బట్టి నడిపించుకుంటాడు. క్రైస్తవ్యంలోకి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఈ శాపం ఎగిరిపోద్ది. ఈ ప్రసవ వేదన కూడా ఆ వేదనగా నిరంతరం ఉండిపోకుండా కూడా విరుగుడిచ్చాడు దేవుడు. ఎంత కష్టపడి కన్న తర్వాత మన చేతికి అందిరాలేదనుకో, లేదంటే మనం అనుకున్నదోటి జరిగిందోటి వాళ్ళ విషయంలో, వాళ్ళు ఏదో ఉత్తములు అవుతారంటూ ఇంకోటి ఏదో అయ్యారు. ఇవన్నీ ఎవడు భరిస్తాడు? ఇప్పుడు ప్రసవ వేదనతో పిల్లల్ని కందువు అంటే అర్థం ఏంటంటే, ఎంత ప్రయాసపడి కన్నావో ఆ ప్రయాసకు తగినట్లుగా వాళ్ళు లేకపోతే ఆ ప్రయాస కొనసాగుతూనే ఉంటది. ఇది ఎక్కడ చెప్తున్నాడంటే పౌలు తిమోతికి రాస్తున్నాడు, మనకు అర్థం అవుతుంది. ఆ 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఈ తల్లుల గురించి మాట్లాడతాడు. అంటాడు, స్త్రీ అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల. ఇప్పుడు వీళ్ళకి ఈ శాపం నుంచి బయటకు రావడానికి ఇది ఒక్కటే విముక్తి. ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అన్నాడు. సో స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి,
విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలు కలిగి ఉంటారు. ఇప్పుడు అందరూ కలిగి ఉండాలి. ఈ స్త్రీలు ఒకలే కాదు. ఈ పురుషుడికి లేకపోతే పరలోకం వెళ్తాడంటే వాడేం వెళ్ళడు. కానీ ఈ ప్రసవ వేదనను మర్చిపోవాలంటే ఆ వేదనకు మించిన ఆనందం స్త్రీల జీవితంలో ఉండాలి. అప్పుడే ఆ వేదన మర్చిపోగలరు. ఇప్పుడు ఈ వాంఛ భర్త ఎడల కేవలం ఇహలోక సంబంధంగా ఉండకూడదంటే దాన్ని మించిన ఆనందము ఆ పురుషుని నుండి ఆమె పొందగలగాలి. అలాగే ఏలిక ఉండకూడదంటే క్రీస్తునందు పురుషుడు స్త్రీ సమానము, కృప విషయంలో ఇద్దరు ఒకటే అనే ఆలోచన ఆ గృహంలో ఉండాలి. అప్పుడు ఈ శాపం నుంచి వాళ్ళు పూర్తిగా బయటపడిపోతారు. అదే చెప్తున్నాడు పౌలు ఇక్కడ. అందుకే స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతను నిలకడగా ఉండి శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడి. ఎందుకంటే ఇది తప్పదు. ఇది ఈ శిశువుని ఖండం అనేది తప్పదు. కనిన తర్వాత రక్షింపబడిన అంటే కనిన తర్వాత వీళ్ళు అదే శాప ప్రభావంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు స్వస్థ బుద్ధితో లేనప్పుడు, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల్లో లేనప్పుడు, ఆ కన్నప్పుడు వాళ్ళకి ఏ వేదన అయితే ఉందో అది ఈ శిశువులు పెరిగి జీవించడం ద్వారా ఆ వేదన వాళ్ళ కంటికి కనపడుతుంది అనుకోండి, అలాగే నిలిచిపోయింది అనుకోండి. వాళ్ళు ఏ రకంగా అందులోంచి బయటపడినట్లు ఆ శాపం నుంచి, ఆ శాపం పిల్లల ద్వారా కంటిన్యూ అవుతుంది వాళ్ళ కళ్ళ ముందు అంతే. అలా బయటపడలేదు. కనుక ఈ భక్తి, అందుకే భక్తి చేస్తున్న స్త్రీలు అందరూ కూడా చూడండి పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు గొప్ప ప్రార్థనా పరులు. వాళ్ళు మీరు ఎవరినైతే తీసుకోండి భక్తి చేస్తున్న స్త్రీల మొదటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా గొప్ప ప్రార్థనా పరులు. అపవాదిని జయించాలన్నా, అపవాది వాళ్ళకి కలిగిన శాపాన్ని జయించాలన్నా స్త్రీకి ఒకటే మార్గం. ఆమె ప్రార్థన యందు శక్తిమంతురాలై ఉండాలి. అదొకటే. అది ఎంతగా అయితే ఆమె జీవితంలో ఆమె జరిగించుకుంటారో, ఇక్కడ ఏవైతే పౌలు ఉండాలని పరిశుద్ధాత్ముడు వారు చెప్తారో వాళ్ళు సంపాదించుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే బిడ్డలకు కూడా ఇదే లక్షణం వెళ్తుంది. ఇవే గుణాలు వెళ్తాయి. అందుకే భక్తులు పరిశుద్ధ గ్రంథం వాళ్ళే కాదు బయట కూడా ఏమంటారంటే స్త్రీ గర్భమును ధరించుకున్నప్పుడు ఆమె భక్తి శ్రద్ధలను పాటిస్తే యేసుక్రీస్తు ఎడల గర్భమునందున్న బిడ్డకు కూడా అదే మనసు కలుగుతుంది. మీరేం తింటారో అదే అవుతుంది ఆ బిడ్డకి. డాక్టర్స్ కూడా అంటారు చూడండి, మీరు ఎక్కువ స్ట్రెస్ గురవ్వకూడదు, ఒత్తిడికి గురవ్వకూడదు, ఈ ఆహారాలు తినండి, ఈ ఆహారాలు తినకండి అని చెప్పి రోజు కూడా ఎలాంటి విధానాలు పాటించాలి, గర్భంలో ఉన్న బిడ్డకి ఎటువంటి హాని కలగకూడదు అన్నప్పుడు ఎంత ఇది శారీరక హాని కలగకుండా డాక్టర్ చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన హాని కలగకూడదంటే ఈ గర్భాన్ని ధరించుకున్న స్త్రీ ఆత్మ సంబంధంగా జీవించాలి. అప్పుడు శిశువు కూడా పుట్టగానే ఏం తెలియదు, కానీ వాడు పెరుగుతున్నప్పుడు ఈ తల్లికి ఎటువంటి ఆత్మ సంబంధమైన లక్షణాలు ఉన్నాయో అవి వాళ్ళలో కనబడుతుంటాయి. పురుషుడు పిల్లోడైనా ఆడపిల్లైనా సరే వాళ్ళలో కనబడుతుంటాయి లక్షణాలు. ఇప్పుడు దాంట్లోంచి వాళ్ళని పెంచడం సులువు అవుతుంది. అలాంటి లక్షణాలు కొన్ని ఆల్రెడీ ఉన్నాయనుకోండి, వాటిని మెరుగుదిద్దడం ఈజీ. అంతే కొత్తగా వాళ్ళు పొయ్యాలంటే చాలా కష్టం. అది చేయగలిగిన స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అడ్వాంటేజ్. దేవుడు ఎంత శాపాన్ని ఇక్కడ పెట్టినప్పుడు చిన్న శాపమే కాదు. చాలా మంది క్రైస్తవ స్త్రీలు దీన్ని అర్థం చేసుకోరు. ఇప్పటికీ కూడా సాతాను స్త్రీ ద్వారా కుటుంబంలోకి సులువుగా వచ్చేస్తాడు. పురుషుడు ద్వారా రావట్లేదు, ఎందుకంటే పురుషుడు పాపి అయిపోయాడు. కానీ ఇద్దరితో ఒకవేళ భక్తి చేస్తున్న పురుషుడు ఉంటే ఇంట్లో స్త్రీ ద్వారా వచ్చేస్తాడు ఇంట్లో. ఎందుకంటే ఒకసారి వచ్చాడు వాడు పరిశుద్ధంగా ఉన్న స్త్రీనే మోసం చేసాడు. ఇప్పుడు వాడి బీజమే ఉంది ఈ స్త్రీలో. ఎంత సులువుగా వచ్చేస్తాడు కుటుంబాల్లో. ఈ క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎందుకు గొడవలు జరుగుతాయి? అన్ని ఇంట్లో జరిగినట్లు. ఏదేం తీసుకోండి, అత్తకి కోళ్ళ తీసుకోండి, అక్క చెల్లికి ఆస్తుల విషయంలో తీసుకోండి, వాళ్ళ స్థితులను బట్టి తీసుకోండి. ఎందుకు ఇవన్నీ జరుగుతాయి అంటే వాళ్ళ అపవాదికి సులువైన అవకాశానికి కారణంగా ఉంటారు. అలా ఉండకూడదు. అంతే అన్నాడు ఇక్కడ. స్వస్థ బుద్ధి కలిగి, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలు కలిగి అంటున్నాడు. ఇవి లేకుండా కూడా పిల్లలకి అనేవాడు ఉన్నారు. అంతే అందుకే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు శాంతి సమాధానం ఉండవు. ఇవి ఉండి పిల్లలకి అన్నివాడు ఉన్నారు అనుకోండి, వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానాలు ఉంటాయి. ఇది చాలా అంటే ఒత్తిడితో అంటే దేవుడు ఎంతటి శాపాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే పాపం, ఆమె చేసిన పాపం ఎంత తీవ్రమైనదో చెప్పడానికి ఇంత శాపాన్ని ఇచ్చాడు. కానీ ఆ శాపమునకు విముక్తి లేకుండా మటుకు దేవుడు చేయలేదు. అంతటి శాపానికి కూడా అంతకు మించిన విముక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే మీరు యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఆ స్త్రీలు చూడండి, ఎక్కువ శాతం స్త్రీలే వెంబడించేవారండి. ఎందుకంటే ఈ అత్యంత వేదంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత త్వరగా అంత ఎక్కువగా విడుదలను కోరుకుంటారు. అందుకే ఎక్కువ శాతం మంది స్త్రీలు ఆయన చెప్తున్న సువార్తకి వాళ్ళు విశ్వసించి వాళ్ళు ఆయన వెంబడించే వాళ్ళు అయిపోయారు. అంటే ఎవరి స్థితిని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు అపవాది వాడి స్థితి అంటే వాడికి తెలుసు, వాడికి వచ్చింది.
స్త్రీలకి వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి తెలియాలి. నెక్స్ట్ పురుషుడికి వాడి స్థితి ఏంటో వాడికి తెలియాలి. వాడు పురుషుడికి ఏమీ విడిచిపెట్టలేదు దేవుడు. కానీ అది పురుషుడు ఆ స్థితిలో ఉన్నాడు అని పురుషుడికి తెలిసినప్పుడు వాడు ఎటువంటి నిర్ణయాలు జీవితాల్లో తీసుకోవాలనేది వాడికి తెలుసు. సరే, మనకు సమయమైంది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మా జీవితాల జ్ఞానం మీరు ఒక దిశను మీరు ఏర్పాటు చేసి మేము ఏ రీతిగా ఎటువంటి జనులుగా ఉండాలో మా కొరకు మీరు చేసిన నిర్ణయాలన్నింటిని బట్టి కూడా మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా యందు మీరు నిత్యము ఉండునట్లు, మేము మీతో సహవాసం చేయనట్లు మీ కృపను మాకు విస్తారముగా ఇచ్చేసి ఆ కృపలో మరి ఏవైతే మాకు హానికరమైనవో, కీడు చేసే వాటన్నిటిని తొలగిస్తాం. మమ్మల్ని పరిపూర్ణంగా చేసే క్రమంలో నడిపిస్తున్నందుకు మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇంకనో మీ కృపను ఇచ్చేయండి. మేము తెలుసుకోవాల్సిన వాటిని తెలుసుకుని వాటన్నిటిని కూడా భక్తి విశ్వాసాలతో జరిగించినట్టు నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉంటాయి. సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.